ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి అంటే ఉపరాష్ట్రపతిగా పనిచేస్తూ రాష్ట్రపతి పదవికి పోటీ చేసి ఓడిపోయినటువంటి మొదటి వ్యక్తి ఒకే ఒక వ్యక్తి ఎవరు అంటే బైరాన్ సింగ్ షెకావత్ అనేటువంటి వ్యక్తి. ఆయన ఉపరాష్ట్రపతి పదవిలోనే ఉన్నప్పుడు రాష్ట్రపతి పదవికి పోటీ చేశాడు. ఎవరిపైన అంటే ప్రతిభా పాటిల్ పైన. ఎవరిపైన అండి? ప్రతిభా పాటిల్ పైన. కానీ ఆ ఎలక్షన్లో ఓడిపోయాడు. అలా ఫేమస్ అయ్యాడు. ఎవరు అంటే బైరాన్ సింగ్ షెకావత్. ఆయన ఉపరాష్ట్రపతిగా ఉండి రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. బైరాన్ సింగ్ షెకావత్ అనేటువంటి వ్యక్తి. మహమ్మద్ హమీద్ అన్సారీ నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ అండి. మహమ్మద్ హమీద్ అన్సారీ. మహమ్మద్ హమీద్ అన్సారీ 2007 నుంచి 2012 వరకు ఒకసారి, 2012 నుంచి 2017 వరకు ఒకసారి, 2 సార్లు ఇతను కూడా వైస్ ప్రెసిడెంట్గా పనిచేయడం జరిగింది. మహమ్మద్ హమీద్ అన్సారీ 2007 నుంచి 2012 వరకు ఒకసారి, 2012 నుంచి 2017 వరకు ఇంకొకసారి ఉపరాష్ట్రపతిగా పనిచేశాడు. ఇప్పటి వరకు భారతదేశంలో 2 వ్యక్తులు మాత్రమే 2 సార్లు ఉపరాష్ట్రపతులుగా పనిచేశారు. 2 వ్యక్తులు మాత్రమే 2 సార్లు ఉపరాష్ట్రపతులుగా పనిచేశారు. వాళ్ళు సర్వేపల్లి రాధాకృష్ణన్ ఫస్ట్ వ్యక్తి అయితే, మహమ్మద్ హమీద్ అన్సారీ అనేటువంటి వ్యక్తి సెకండ్ పర్సన్. ఇలా ఎక్కువ సంవత్సరాలు ఎక్కువ కాలం ఉపరాష్ట్రపతులుగా పనిచేసినటువంటి వ్యక్తులు 2. వాళ్ళు సర్వేపల్లి రాధాకృష్ణన్ అనేటువంటి వ్యక్తి, మహమ్మద్ హమీద్ అన్సారీ అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, ఎం వెంకయ్య నాయుడు అనేటువంటి వ్యక్తి. ఎం వెంకయ్య నాయుడు అనేటువంటి వ్యక్తి 2017 నుంచి 2022 వరకు, 2017 నుంచి 2022 వరకు. నెక్స్ట్ ఇది లాస్ట్ వ్యక్తి, ప్రస్తుత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్. జగదీప్ ధన్కడ్ అనేటువంటి వ్యక్తి 2022 నుంచి ప్రస్తుతం. జగదీప్ ధన్కడ్ అనేటువంటి వ్యక్తి 2022 నుంచి ప్రజెంట్ ఉపరాష్ట్రపతిగా పనిచేస్తున్నాడు. ఇది ఉపరాష్ట్రపతులకు సంబంధించినటువంటి చార్ట్. మొదటి ఉపరాష్ట్రపతి ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణన్. 2 సార్లు 2 పూర్తి కాలాలు ఉపరాష్ట్రపతిగా పనిచేసినటువంటి వ్యక్తులు 2 ఉన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్, మహమ్మద్ హమీద్ అన్సారీ అనేటువంటి వాళ్ళు. మరి ఉపరాష్ట్రపతి పదవిలో ఉండి చనిపోయినటువంటి ఒకే ఒక వ్యక్తి కృష్ణకాంత్. ఉపరాష్ట్రపతి పదవిలో ఉండి రాష్ట్రపతి పదవికి పోటీ చేసి ఓడిపోయినటువంటి ఒకే ఒక వ్యక్తి బైరాన్ సింగ్ షెకావత్ అనేటువంటి వ్యక్తి. బైరాన్ సింగ్ షెకావత్ అనేటువంటి వ్యక్తి. ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎవరు? జగదీప్ ధన్కడ్ అనేటువంటి వ్యక్తి. ఇది దేనికి సంబంధించినవి అంటే ఉపరాష్ట్రపతులకు సంబంధించింది. ఉపరాష్ట్రపతులు అనేటువంటి వాళ్ళు, వైస్ ప్రెసిడెంట్లు అనేటువంటి వాళ్ళు రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహించడంతో పాటు ఇంకా కొన్నింటికి కూడా, అంటే ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ కూడా అధ్యక్షులుగా పనిచేస్తారు. ఎలా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఏంటి అంటే సెంట్రల్ యూనివర్సిటీలకి, కేంద్ర విశ్వవిద్యాలయాలకి వైస్ ఛాన్సలర్ లాగా పనిచేస్తారు. వైస్ ప్రెసిడెంట్లు అనేటువంటి వాళ్ళు సెంట్రల్ యూనివర్సిటీలకి వాళ్ళు వీసీల లాగా పనిచేయడం జరుగుతుంది. వైస్ ప్రెసిడెంట్ అనేటువంటి వ్యక్తి సెంట్రల్ యూనివర్సిటీలకి వైస్ ప్రెసిడెంట్ లాగా పనిచేయడం జరుగుతుంది. వైస్ ప్రెసిడెంట్ కాదండి, వీసీ, వైస్ ఛాన్సలర్ లాగా. ఏంటండి? వైస్ ఛాన్సలర్ కాదండి, ఛాన్సలర్, మర్చిపోయాము.
వీసీలను అపాయింట్ చేస్తారు. తర్వాత ఛాన్సలర్ లాగా పనిచేస్తాడు. సెంట్రల్ యూనివర్సిటీలకు ఛాన్సలర్ లాగా పనిచేయడంతో పాటు ఈయన బిరుదులను ఇచ్చేటువంటి కమిటీలకి అధ్యక్షుడిగా కూడా పనిచేస్తాడు. అంటే భారతరత్న, పద్మశ్రీ, పద్మభూషణ్ ఇటువంటి అవార్డులు ఇచ్చేటువంటి కమిటీకి అధ్యక్షుడిగా పనిచేస్తాడు. ఈ బిరుదులు అనేటువంటి అవార్డ్స్ ఇచ్చేటువంటి భారతరత్న అవార్డ్స్ ఇచ్చేటువంటి కమిటీకి భారతరత్న అవార్డు ఎవరికి ఇవ్వాలి అని సెలెక్ట్ చేసేటువంటి కమిటీకి అధ్యక్షుడిగా కూడా పనిచేస్తాడు. ఎవరు అంటే ఈ వైస్ ప్రెసిడెంట్. అంటే సెంట్రల్ యూనివర్సిటీలకి ఛాన్సలర్ లాగా పనిచేస్తారు. దానితో పాటు బిరుదుల్ని ఇచ్చేటువంటి కమిటీకి అధ్యక్షుడిగా పనిచేస్తాడు, ప్రెసిడెంట్గా పనిచేస్తాడు. ఎవరు అంటే వైస్ ప్రెసిడెంట్ అనేటువంటి వ్యక్తి. దీనితోటి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అనేటువంటి చాప్టర్లు అయిపోయినాయి. నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టుకుందాం, ప్రైమ్ మినిస్టర్ అండ్ మినిస్టర్స్. ప్రధానమంత్రి మరియు మంత్రి మండలి. ప్రధానమంత్రి మరియు మంత్రి మండలి. ప్రధానమంత్రి మరియు మంత్రి మండలి. భారత రాజ్యాంగంలోని 74, 75, 77, 78 భారత రాజ్యాంగంలోని 74, 75, 77, 78 అనేటువంటి, దీనితో పాటు 88 భారత రాజ్యాంగంలోని 74, 75, 77, 78, 88 ఈ ఆర్టికల్స్ అనేటువంటివి ప్రధానమంత్రి మరియు మంత్రి మండలి గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి. భారత రాజ్యాంగంలో ఉండేటువంటి ఈ ఆర్టికల్స్ ప్రధానమంత్రి మరియు మంత్రి మండలి యొక్క ఇన్ఫర్మేషన్ అనేటువంటివి ఇస్తున్నాయి. ఈ ఆర్టికల్స్ అనేటువంటివి సరే చూద్దాం ఈ ఆర్టికల్స్లో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి, ఈ ఆర్టికల్స్ అనేటువంటివి ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి అనేటువంటిది ఒకసారి చూద్దాం. ఆర్టికల్స్ అనేటువంటివి 4 ఉండొచ్చు, కానీ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆర్టికల్స్ చిన్నలాగే కనిపిస్తాయి, కానీ ఇక్కడ ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని ఒక్కొక్క ఆర్టికల్ గురించి నేర్చుకుందాం. ఒకసారి చూడండి, మనము 52 నుంచి 72 వరకు ఆర్టికల్స్ ఇప్పటి వరకు నేర్చుకున్నాం, అవునా కదా? 52 నుంచి 62 వరకు ఎవరి గురించి నేర్చుకున్నాం? 63 నుంచి 71 వరకు ఎవరి గురించి నేర్చుకున్నాం? 72 గురించి కూడా నేర్చుకున్నాం. ఏమని? రాష్ట్రపతికి ఉన్నటువంటి క్షమాభిక్ష అధికారాలు అనేటువంటివి నేర్చుకున్నాగా 72 ఆర్టికల్ చెప్పింది. నెక్స్ట్ 74, 75, 77, 78 ఇక్కడ ఇవన్నీ కూడా ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి గురించి నేర్చుకున్నాం. మధ్యలో ఈ ఆర్టికల్స్ వదిలేస్తున్నాం. 73 ఒకటి, 76 ఒకటి. ఆల్రెడీ 76 గురించి చెప్పాను. ఏమని చెప్పాను? అటార్నీ జనరల్ నియమించేటువంటి వ్యక్తి రాష్ట్రపతి అని చెప్పింటాను. అటార్నీ జనరల్ గురించి చెప్పేటువంటి ఆర్టికల్ 70. అంటే ఈ ఆర్టికల్ని సపరేట్గా నేర్చుకోవాలి. అంటే అటార్నీ జనరల్ ఎవరు, ఆయన యొక్క డ్యూటీస్ ఏంటి, ఆయన్ని ఎవరు అపాయింట్ చేస్తున్నారు, ఆయనకు వచ్చేటువంటి సాలరీస్ ఏంటి, ఇవన్నీ కూడా ఒక సపరేట్ చాప్టర్ లాగా నేర్చుకోవాలి అటార్నీ జనరల్. అందుకని దీన్ని సపరేట్గా నేర్చుకుందాం. అదేవిధంగా 73 అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క కార్యనిర్వహణ అధికారం
ఎంతవరకు ఉంటుంది అనేటువంటి దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం యొక్క కార్యనిర్వహణ అధికారం యొక్క పరిధి గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క కార్యనిర్వహణ అధికారం గురించి, దాని యొక్క పరిధి గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఈ ఆర్టికల్ 73. అంటే అర్థం ఏంటి? కార్యనిర్వహణాధికార పరిధి అంటే అర్థం ఏంటి? పరిధి అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికార పరిధి గురించి అంటే అర్థం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం ఏ ఏ అంశాలపైన చట్టాలు చేయవచ్చు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క యాక్ట్కి ఎంత పరిధి మేరకు వాల్యూ ఉంటుంది. ఇప్పుడు మన రాష్ట్రం చేసినటువంటి చట్టం తమిళనాడులో పనిచేస్తుందా? పనిచేయదు కదా. తమిళనాడు చట్టాలు ఇక్కడ ఏమైనా పనిచేస్తాయా అంటే మన రాష్ట్రం యొక్క కార్యనిర్వహణాధికారం ఎంతవరకు మాత్రమే చెల్లుతుంది? రాష్ట్రం లోపల మాత్రమే చెల్లుతుంది, అంతేనా? అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క కార్యనిర్వహణాధికారం అంటే కేంద్రం మొత్తానికి ఆర్డర్స్ ఇవ్వచ్చాది. భారతదేశం మొత్తం అంటే కేంద్రం జారీ చేసినటువంటి ఆదేశాలు భారతదేశం మొత్తము కూడా చెల్లుబాటు అవుతాయి. అలా భారతదేశం మొత్తము కూడా కేంద్రం అనేటువంటిది చట్టాలు చేయొచ్చు అంటుంది. అలా కేంద్రం చట్టం అనేటువంటిది ఎంతవరకు చేయొచ్చు, కేంద్ర చట్టం అనేటువంటిది ఏ బౌండరీస్ వరకు పనిచేస్తుంది అనేటువంటి విషయం గురించి చెప్తుంది ఈ ఆర్టికల్ 73 అనేటువంటి ఆర్టికల్. జస్ట్ ఇన్ఫర్మేషన్ రాయండి. దీని గురించి ఎక్కడ నేర్చుకుందాము అంటే గుర్తుపెట్టుకొని సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ అనేటువంటి ఒక టాపిక్ ఉంటుంది, కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనేటువంటి ఒక టాపిక్ ఉంటుంది, అక్కడ నేర్చుకుందాం దీని గురించి. జస్ట్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ మాత్రమే నేర్చుకుందాం. ఏం నేర్చుకుందాం? 73 ఆర్టికల్ అంటే ఏం చెప్పింది? ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం యొక్క కార్యనిర్వహణ అధికార పరిధి గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది 73 అనేటువంటి ఆర్టికల్. సరే, ఇంకా ఈ రెండింటినీ వదిలేస్తే మనము ఒక్కొక్క ఆర్టికల్ గురించి నేర్చుకుందాం. ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి గురించి నేర్చుకుందాం. భారతదేశం అధ్యక్ష తరహా ప్రభుత్వమా లేకపోతే పార్లమెంటరీ తరహా ప్రభుత్వమా అంటే అర్థమేంటో కూడా చెప్పాను. అధ్యక్ష తరహా ప్రభుత్వము అంటే ప్రెసిడెంట్ హ్యాస్ సుపీరియర్ పవర్స్. అదే పార్లమెంటరీ తరహా ప్రభుత్వము అంటే పార్లమెంట్ హ్యాస్ సుపీరియర్ పవర్స్. అంటే పార్లమెంట్ అనేటువంటిది అత్యున్నతమైనటువంటి అధికారాలు కలిగి ఉంటే, సుప్రీం పవర్స్ అనేటువంటివి పార్లమెంటు చేతుల్లో ఉంటే దానిని పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అంటాం. పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో ఎవరిది మెయిన్ రోల్? ప్రధానమంత్రి మరియు మంత్రి మండలి, క్యాబినెట్ ఇది మెయిన్ రోల్. పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో ప్రధాని మరియు మంత్రిమండలిది మెయిన్ రోల్ లాగా చెప్తాం. అంటే ప్రధాని మరియు మంత్రిమండలి వాస్తవ అధికారాలు కలిగి ఉంటారు. రియల్ పవర్స్ కన్ఫైన్డ్ విత్ క్యాబినెట్, రియల్ పవర్స్ కన్ఫైన్డ్ విత్ ప్రైమ్ మినిస్టర్ అండ్ మినిస్టర్స్, నామినల్ పవర్స్ కన్ఫైన్డ్ విత్ ప్రెసిడెంట్. అంటే నామినల్ పవర్స్ అంటే పేరుకు మాత్రం అధికారి ఎవరు? రాష్ట్రపతి. కానీ వాస్తవంగా అధికారాలన్నీ ఎంజాయ్ చేసేది ఎవరు? ప్రధానమంత్రి మరియు మంత్రి మండలి. అంటే పేరు మొత్తం కూడా రాష్ట్రపతికి ఉన్నప్పటికీ వాస్తవంగా అంటే నిజమైనటువంటి అధికారి ఎవరు అంటే ప్రధానమంత్రి మరియు మంత్రి మండలి. అందుకే భారతదేశంలో కాన్స్టిట్యూషనల్ హెడ్ లాగా, రాజ్యాంగ అధినేతలాగా రాష్ట్రపతిని చెప్తే, గవర్నమెంట్ హెడ్ లాగా, ప్రభుత్వ అధినేతలాగా ఎవరిని చెప్తారు అంటే ప్రధానమంత్రిని చెప్పడం జరుగుతుంది. అంటే రాజ్యాంగ అధినేత రాష్ట్రపతి అయితే, ప్రభుత్వ అధినేత లేకపోతే గవర్నమెంట్ హెడ్ ఎవరు అంటే ప్రధానమంత్రిగా చెప్పడం జరుగుతుంది. నామమాత్రమైనటువంటి అధికారి రాష్ట్రపతి అయితే,
వాస్తవమైనటువంటి అధికారి ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి అని చెప్పడం జరుగుతుంది. ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి అని చెప్పడం జరుగుతుంది. యాక్చువల్గా రాజ్యాంగం ప్రకారం మంత్రులందరూ కూడా సమానం. మీకు ఇది ఇంతకుముందు కూడా చెప్పారు. రాజ్యాంగం ప్రకారం మంత్రులందరూ కూడా సమానం. మంత్రుల్లో రాజ్యాంగం అనేటువంటిది ఒకటి ఎక్కువ మంత్రి ఒకటి తక్కువ మంత్రి అని ఏం చెప్పలా. మంత్రులందరూ కూడా సమానం అని చెప్పింది. దాని గురించి నేను కొంచెం అయిపోయిన తర్వాత చెప్తాను. మంత్రుల్లో డిఫరెన్స్ ఏంటి, లేకపోతే మంత్రుల్ని ఎలా డివైడ్ చేశారు అనేటువంటి దాని గురించి నేర్చుకుందాం. ఫస్ట్ ఒక్కొక్క రాజ్యాంగంలో చెప్పినటువంటి ఆర్టికల్స్ గురించి నేర్చుకుంటూ వెళ్ళిపోదాం. 53 అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్తుంది? ఏమని చెప్తుంది? సైనికం కంటే కూడా ముందు ఏం చెప్పాలి? రాష్ట్రపతి సమస్త కార్యనిర్వహణాధికారి. కంప్లీట్ అథారిటీ ఎవరి చేతుల్లో ఉంటాయి? రాష్ట్రపతి. భారతదేశానికి అధిపతి, భారతదేశంలో సమస్త కార్యనిర్వహణాధికారి రాష్ట్రపతి అంటుంది ఈ ఆర్టికల్ 53 అనేటువంటిది. తనకున్నటువంటి అధికారాలను ఆయన స్వయంగా కానీ లేకపోతే తన చేత నియమించబడినటువంటి కొందరు వ్యక్తుల యొక్క సలహా ప్రకారం కానీ నిర్వహిస్తాడు అని అనే కదా చెప్పింది. మరి ఆయన స్వయంగా కానీ లేకపోతే తన చేత నియమించబడినటువంటి కొందరు అధికారులు లేకపోతే కొంతమంది వ్యక్తుల సహాయంతో పరిపాలన నిర్వహిస్తాడు అని చెప్పారు. కాబట్టి దీని యొక్క జస్టిఫికేషన్ కోసం ఆయనకు సలహా మరియు సహకారం అందించడానికి ప్రధానమంత్రి నేతృత్వంలో ఒక మంత్రి మండలి ఉంటుంది అని చెప్తుంది ఈ ఆర్టికల్. అంటే 74 అనేటువంటి ఆర్టికల్, 74లో 1 అనేటువంటి ఆర్టికల్. మళ్ళీ చెప్తాను చూడండి. ప్రధానమంత్రికి సలహా ఇవ్వడానికి, పరిపాలనలో సలహా ఇవ్వడానికి, ప్రధానమంత్రికి పరిపాలనలో సలహాలు ఇవ్వడానికి, ప్రధానమంత్రికి కాదండి, రాష్ట్రపతికి పరిపాలనలో సలహాలు ఇవ్వడానికి ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి ఉంటుంది. ఈ ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి యొక్క సలహా ప్రకారమే రాష్ట్రపతి తన యొక్క విధులను నిర్వహిస్తాడు అంటుంది ఈ ఆర్టికల్ 74లో 1. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. 74లో 1 ఏం చెప్తుంది? రాష్ట్రపతికి పరిపాలనలో సలహాలు ఇవ్వడానికి ప్రధానమంత్రి మరియు అతని నేతృత్వంలో మంత్రిమండలి ఉంటుంది అంటుంది. ప్రధానమంత్రి మరియు అతని నేతృత్వంలో అంటే ఎవరి యొక్క నేతృత్వంలో? ప్రధానమంత్రి నేతృత్వంలో మంత్రిమండలి ఉంటుంది. మరి ఈ ప్రధానమంత్రి మంత్రిమండలి ఇచ్చినటువంటి సలహా ప్రకారమే ఎవరు తన యొక్క అధికారాలు నిర్వహించాలి? రాష్ట్రపతి అంటుంది ఈ ఆర్టికల్ 74లో 1 అనేటువంటిది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 53 అనేటువంటి ఆర్టికల్ ఏమో రాష్ట్రపతి సమస్త కార్యనిర్వహణాధికారి అంటుంది. కానీ అక్కడ ఒక చిన్న పాయింట్ ఉంటుంది. ఏమని అంటే ఆయన స్వయంగా కానీ లేకపోతే తన చేత నియమించబడినటువంటి వ్యక్తుల సహాయంతో పరిపాలన నిర్వహిస్తాడు అని ఉంది. కాబట్టి మరి ఆయన ఎవరి యొక్క సలహా ప్రకారం తన యొక్క అధికారాలు నిర్వహిస్తాడు అంటే ఆర్టికల్ 74 ప్రకారం ప్రధాని మరియు మంత్రిమండలి యొక్క సలహా ప్రకారమే రాష్ట్రపతి తన యొక్క విధులు నిర్వహిస్తాడు అంటుంది ఏ ఆర్టికల్ అంటే 74 అనేటువంటి ఆర్టికల్. మరి 74లో 1 అనేటువంటిది అలా చెప్తే 74లో 2 అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే 74లో 1 ఏం చెప్పింది? రాష్ట్రపతికి పరిపాలనలో సలహాలు ఇవ్వడానికి ప్రధానమంత్రి అతని అధ్యక్షతన మంత్రిమండలి ఉంటుంది అంటుంది. మరి సలహాలు ఇస్తున్నారు కదా రాష్ట్రపతికి. యాక్చువల్గా 53 ఆర్టికల్ ప్రకారం ఆయన స్వయంగా అధికారం చేపట్టవచ్చు, లేకపోతే కొంతమంది వ్యక్తుల్ని అపాయింట్ చేసుకోవచ్చు, నియమించుకోవచ్చు.
కానీ 74 ప్రకారం ఈ రాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి ప్రధాని మరియు మంత్రిమండలి యొక్క సలహా ప్రకారమే ఆయన తన యొక్క పరిపాలనా బాధ్యతలు నిర్వహిస్తాడు అని చెప్పింతే 74లో 2 ఏం చెప్పింది అంటే రాష్ట్రపతి తన సొంతంగా నిర్ణయాలు తీసుకోవట్లేదు, రాష్ట్రపతి తన సొంతంగా నిర్ణయాలు తీసుకోవట్లేదు, ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలి సలహాల ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటున్నారు అని చెప్పి ఎవరూ కూడా కోర్టులకు వెళ్ళరాదు. అంటే రాష్ట్రపతి సొంతంగా నిర్ణయాలు తీసుకోవట్లేదు అని చెప్పేసి ఎవడూ కూడా కోర్టుకు వెళ్ళడానికి లేదు. అది రాజ్యాంగం ప్రకారం చేస్తున్నటువంటిదే, అదేమి వేరేలాగా రాజ్యాంగ ధిక్కరణ కాదు. అంటే ప్రధానమంత్రి సలహా మేరకు లేకపోతే ప్రధాని మరియు మంత్రిమండలి సలహా ప్రకారం రాష్ట్రపతి నిర్ణయాలు తీసుకుంటున్నాడు అని దానిని కోర్టులో సవాల్ చేయరాదు. అంటే రాష్ట్రపతికి ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి సలహా ఇవ్వడం గురించి కోర్టులకు వెళ్ళరాదు అంటుంది ఈ ఆర్టికల్ 74లో 2. యాక్చువల్గా రాజ్యాంగమే చెప్పింది ఆయన సలహా ప్రకారమే ఈయన నడుచుకోవాలి. మరి ఆయన సొంతంగా నిర్ణయాలు తీసుకోవట్లేదు, ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి సలహా ప్రకారం నిర్ణయాలు తీసుకుంటున్నాడు అని కోర్టులకు వెళ్ళొచ్చా? మనము వెళ్ళడానికి లేదు అంటుంది ఈ ఆర్టికల్ 74లో 2 అనేటువంటిది. 74లో 1 ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి రాష్ట్రపతికి సలహాలు ఇస్తుంది. ఏ సలహాల ప్రకారమే ఆయన పనిచేయాలి అంటే అలా ప్రధాని మరియు మంత్రిమండలి ఇచ్చినటువంటి సలహా ప్రకారం రాష్ట్రపతి పరిపాలన చేస్తుండడాన్ని ఎక్కడా కోర్టుల్లో సవాలు చెయ్యరాదు, కోర్టులో కేసేమీ వేయరాదు అంటుంది 74లో 2 అనేటువంటి ఆర్టికల్. ఎప్పుడు కూడా ఆర్టికల్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఎగ్జామ్లో ఖచ్చితంగా 74 అనేటువంటి ఆర్టికల్ని అడుగుతూ ఉంటాడు. 74లో 1 అనేటువంటి ఆర్టికల్ని బాగా అడుగుతూ ఉంటాడు. రిపీటెడ్ క్వశ్చన్ అండి అది. నెక్స్ట్ ఇది 74 ఆర్టికల్ నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇది రండి 75 అనేటువంటి ఆర్టికల్, పెద్ద ఆర్టికల్ ఇది. మళ్ళీ 75లో 6 సబ్ ఆర్టికల్స్ అనేటువంటివి ఉంటాయి. 75 ఆర్టికల్ దగ్గరికి వద్దాం. 75లో 1 అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే 75లో 1 అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే రాష్ట్రపతి ప్రధానమంత్రిని